హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నిన్న కేబినెట్ సమావేశం జరిగినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ హామీలకు సంబంధించి ఎన్నికల్లో ఏవైతే ఇస్తూ వచ్చారో వాటన్నింటినీ కూడా అమలు చేసే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మంత్రుల కమిటీకి సూచిస్తూ వచ్చింది. దాంతోపాటు ఆటో డ్రైవర్లకు సంబంధించి, అలాగే క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి సంవత్సరానికి 15,000 ఏదైతే ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్తూ వచ్చామో వాటన్నిటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈరోజు వాటికి సంబంధించి కూడా ప్రభుత్వము వాళ్ళ ఖాతాలోకి 15,000 రూపాయలను జమ చేయబోతుంది. అయితే నిన్న మంత్రులతో సమావేశం జరిగినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. మంత్రులకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో మీ పనితీరు బాగాలేదు, ఎమ్మెల్యేలకు సంబంధించి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు కావచ్చు, మిగతా స్కాములకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎవ్వరూ ఫాలో అవ్వట్లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరందరూ అలా ఉన్నారు కాబట్టే ఇంకా నేను ఈ స్థాయిలో పనిచేయాల్సి వస్తుందంటూ కూడా ఆయన ఒక ఎత్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు జనసేన నుంచి కూడా అలాంటి విమర్శలు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో రూపకల్పనకు దారి తీయాలని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తున్నటువంటి సమయంలో వాటన్నిటినీ కూడా సరిచేయాలని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే బీహార్ ఎన్నికలకు సంబంధించి జరగబోతున్న నేపథ్యంలో సర్వే సంస్థలు కొత్త రిపోర్టులతో షాకులు ఇస్తూ ఉన్నాయి. ఇటు ఇండియా కూటమికి సంబంధించి, ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎవరికి వాళ్ళు గెలుపు ధీమా ఆశల మీద ఉంటే, ఇటు ఇండియా కూటమికి సంబంధించి ఖచ్చితంగా గెలుస్తామంటూ కూడా రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే కాంగ్రెస్కి సంబంధించిన నేతలందరూ చెప్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. సో ఈ ఎమ్మెల్యేల వ్యవహారము ఎప్పుడు కూడా చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు ఇది 4th టర్మ్ చీఫ్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నటువంటి టైంలో ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎమ్మెల్యేల మీద ఈ స్థాయిలో ఇంత తీవ్రతమైన వ్యతిరేకత రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద వ్యతిరేకత వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు సైతం మీరు సరిగా పనిచేయట్లేదు, మీ వల్ల పార్టీకి నష్టం అనేటువంటి ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది? అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అడ్మిట్ చేస్తూ ఉన్నారు, గ్రౌండ్లో అయితే అవినీతి విపరీతంగా ఉంది. అది ఎవరు చేస్తున్నారనేది నెక్స్ట్ పార్ట్. కానీ గ్రౌండ్లో అవినీతి విపరీతంగా జరుగుతూ ఉంది. 175లో సుమారుగా 164 మంది ఎమ్మెల్యేలు కూటమికి సంబంధించిన వాళ్లే. సో రాష్ట్రం వ్యాప్తంగా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఎందుకు? ఎమ్మెల్యేల పనితీరు వల్ల, వాళ్ళు చేస్తున్న అవినీతి వల్ల, వాళ్ళు సక్రమంగా రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు అడ్మిట్ చేశారు, ఒప్పుకున్నారు. సో ఒప్పుకుంటూనే తను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, గవర్నమెంట్ పర్ఫెక్ట్గా ఉంది, బట్ కింది స్థాయి తను అంటే నెక్స్ట్ లెవెల్ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఆ నెక్స్ట్ లెవెల్లో బాగలేదు అనేది చెప్పడానికి, తన ఇమేజ్ని తను రక్షించుకోవడం కోసం. చంద్రబాబు నాయుడు నీతిపరుడు, అద్భుతంగా ఉన్నాడు, కానీ ఎమ్మెల్యే లెవెల్లో అవినీతి జరుగుతూ ఉంది అనేది ప్రజల్లో తన ఇమేజ్ని కాపాడుకునే దానికన్నా అయి ఉండాలి. లేదు, జరుగుతున్నది మొత్తం తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ గురించి, లిక్కర్ సిండికేట్ల గురించి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. శాండ్ గురించి, శాండ్ మాఫియా గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. నెల్లూరు లాంటి ప్రాంతాల్లో మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో అటువంటి మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఒక ఎమ్మెల్యేతోనో లేకపోతే ఒక వ్యక్తితోనో పరిమితం కాదు కదా. ఆ ఫైల్స్ మళ్ళీ ఎక్కడ దాకా, ఇక్కడ సెక్రటేరియట్ దాకా రావాలి, మంత్రుల పేషీలకి వెళ్ళాలి, సీఎంఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఆ ఫైల్స్ అన్ని మూవ్ అయితేనే కదా ఇదంతా జరుగుతుంది. సో ఒక్క ఎమ్మెల్యేనే దందా చేసేసి నడిపేసి లాగేసుకుంటున్నాడు అనేది ఎట్లా సాధ్యం అవుతుంది అనేది కూడా, అంటే అంత లోతుగా ప్రజలు ఆలోచించరా అనే దాని గురించి పక్కన పెట్టి బురద మొత్తాన్ని ఎమ్మెల్యేలు పూసేసి ఎమ్మెల్యేలు తప్పు చేస్తూ ఉన్నారని మాట్లాడుతున్నప్పుడు, సరే చంద్రబాబు నాయుడు గారు నీతిపరుడు అనుకుందాం కొంతసేపు. అప్పుడు మీరు చెప్పినా కూడా వినట్లేదు అంటే, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ కార్యకర్తలు కానీ, మీ పార్టీ కానీ మీ చేతిలో అదుపు తప్పిపోయిందని మీరు ఒప్పుకుంటున్నారా? అంటే మీ నాయకత్వం అంత బలహీనంగా ఉందా? దానికి మళ్ళీ నెక్స్ట్ సమాధానం చెప్పాలి కదా. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు, డాష్బోర్డ్లో ప్రతిదీ మానిటర్ చేస్తూ ఉంటాను, ప్రతి ఒక్కళ్ళ పనితీరుకి మార్కులు ఇస్తూ ఉంటాను, నేను రివ్యూ చేస్తాను, నేను కర్ణ ఎర్ర చేస్తే ఇదవుతుంది, తాట తీస్తానని మాట్లాడుతూ ఉంటారు కదా. సరే, ప్రతిపక్షం యొక్క, గత ప్రభుత్వం యొక్క, అంతకుముందు ప్రభుత్వాల యొక్క అవినీతి పట్ల కూడా నేను ఏది మాత్రం క్షమించేది లేదు అని చాలా గట్టిగా మాట్లాడతారు కదా. మరి ఇక్కడ ఎందుకు కట్టడి చేయలేకపోతా ఉన్నారు? ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, చివరికి ఇన్ఛార్జ్ మంత్రులకి చెప్పే పరిస్థితి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని మీరు జాగ్రత్తగా మానిటర్ చేయండి, ఆ సర్దుబాటు లేదో బయటికి రాకుండా
జాగ్రత్తగా మీరు వాళ్ళతో సర్దుబాటు లోపల చేసుకొని లోపల ఉండండి, కానీ విషయం బయటికి రానికుండా చూసుకోండి అని చెప్పినట్టుగా ఉంది తప్ప దాన్ని కంట్రోల్ చేయడానికి తను ఏం చేశాడు అనేది కదా మాట్లాడాలి. సో ఒకటి, ప్రభుత్వం అవినీతి జరుగుతోంది అని అడ్మిట్ చేయటం, రెండు, వాళ్ళెవరూ నా మాట వినట్లేదు, నా చేతిలో నుంచి నా తప్పింది ఎమ్మెల్యేలు అని రెండు బలహీనతలు ఇవాళ ఆయన స్టేట్మెంట్లో నుంచి డ్రా చేయటం. ఇవాళ ప్రతిపక్షాలు మొత్తం ఇది ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత మాట్లాడుతూ ఉన్నారో, ఆ ప్రభుత్వం వచ్చిన 3 నెలల 4 నెలల తర్వాత నుంచి ఇదంతా జరుగుతూ ఉంది, పరిస్థితి బాగలేదని ప్రతిపక్షాలు గోల్ చేస్తూ ఉన్నా కూడా ఆ రోజుకు వాళ్ళు పెడచేవని పెట్టల. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే జనసేనకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆన్ రికార్డ్ చెప్పడమే జరిగింది డైరెక్ట్గానే, ఏ రకంగా వసూలు చేస్తూ ఉంటారు, ఎట్లా రావాలి, ఎలక్షన్కి ఎట్లా ఖర్చు పెడతారు, దాన్ని ఎట్లా పూడ్చుకోవాలి, దేంట్లో నుంచి ఎంత డబ్బు తీసుకుంటారని స్పష్టంగా ఓపెన్గా బయటకు చెప్పిన తర్వాత ఇంకా కూడా ఇది నీతివంతమైన ప్రభుత్వం అని వాళ్ళు, మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్పదలుచుకుంటే అది ఏ రకమైన నీతివంతమైన ప్రభుత్వం అవుతుంది, ఏ రకమైన మంచి ప్రభుత్వం అవుతుంది అనేది కూడా ప్రజలు చర్చించుకుంటారు కదా, ప్రజలు ఆలోచిస్తారు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే తను మంచిగా ఉన్నానని ఒక కవర్ చేసుకునే ఒక కార్యక్రమాన్ని తన స్టేట్మెంట్ ద్వారా, తన మీడియా ద్వారా ప్రజలకు పంపించగలుచుకున్నారు. కానీ అది కనుక నిజమైతే ఈ 2 ల్యాప్సెస్ అక్కడ ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే కూటమి ప్రభుత్వం అనేది బాగా దోచుకుంటుంది అది అర్థమవుతుంది అని అర్థం. కూటమి ప్రభుత్వం నథింగ్ బట్ ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్లే కదా. సో వాళ్ళు ఆయన అడ్మిట్ చేసినప్పుడు ఆయన చెప్పింది ఇంకా నా మాట ఇంకొకళ్ళ మాట మళ్ళీ గట్టిగా మాట్లాడారని వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు దాకా కూడా వెళ్ళవసరం. ఆయనే చెప్పాడు నా ప్రభుత్వంలో నా ఎమ్మెల్యేలు బాగా దోచుకుంటున్నారు, బాగాలేదు అని ఆయనే చెప్పాడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి చెప్తున్నాడు, అర్థమైపోతుంది. ఇంకా గత ప్రభుత్వంలో ఎలాంటి ఇంపాక్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అలాంటి రిజల్ట్ ఇచ్చారు. మరి వీళ్ళు కూడా ఇలానే కంటిన్యూ చేస్తే వీళ్ళకి ఏ రిజల్ట్ వస్తుందో చూడాలి కదా. అది ఆలోచించాలి. అంటే ఎనీ గవర్నమెంట్ ప్రజలు చూస్తారు, తర్వాత దాన్ని ఎంతవరకు భరించారో అంతవరకు భరిస్తారు తప్ప ఆ లిమిట్ దాటిన తర్వాత డెఫినెట్గా ప్రజలు అయితే భరించారు కదా. సో దాన్ని ఇవాళ ముఖ్యమంత్రి అడ్మిట్ చేసినప్పుడు ఇంకా అది ఎంత తీవ్రంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే సరే. ఇంకొక అంశము మెయిన్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి క్రూషియల్గా మారేటువంటి ఒక 2 ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకటి బీహార్ ఎలక్షన్, ఆ నెక్స్ట్ తమిళనాడుకి సంబంధించిన ఎలక్షన్. ఈ 2 తర్వాత జమిలీ ఎన్నికలు అంటారా, ఈ గోలంతా నడుస్తుంది కదా. ఈ 2 కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఏంటి బీహార్కి సంబంధించి సర్వే సంస్థలేమో కొన్ని ఖచ్చితంగా ఈసారి ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతాయని ఒక ప్రక్రియ ఉంది. ఇంకో ప్రక్రియ ఏమో ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి ఇటు నితీష్ కుమార్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అక్కడ నిలబడి వచ్చింది. సో ఇప్పుడు నితీష్ కుమార్ గెలిచే పరిస్థితులు కూడా లేవంటూ ఇంకో చర్చ. కానీ మేము గెలుస్తామని చెప్పేసి బీజేపీ చెప్తుంది. ఏం చెప్తారు ఇవన్నీ? ఒకటండి, వాళ్ళకి గెలుస్తాము అనే నమ్మకమే కనుక వాళ్ళకుంటే వారం క్రితం 75 లక్షల మంది మహిళలకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున అకౌంట్లో ప్రధానమంత్రి స్వయంగా వేయటం. ఇక రేపో మాపో నోటిఫికేషన్ రాబోతా ఉంది. నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో ఇక్కడ లాస్ట్ మీకు గుర్తుంటే 19లో చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకం అనేది ఒక కార్యక్రమం చేసుకొని 1000 కోట్లు మహిళలకు పంచిపెట్టడం జరిగింది. బట్ స్టిల్ ఏం జరిగింది, టీడీపీ ఓడిపోవడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఒకటి డ్రా చేయాలి, టీడీపీ ఆ రోజు ఓడిపోవటానికి ఇప్పుడు అక్కడ వాళ్ళు ధీమాగా ఉండటానికి రెండింటికి కూడా డబ్బులు ఇవ్వటం అనేది ప్రజల్లోకి ఒక రేపు డిస్కషన్ కోసం పనికొచ్చే కార్యక్రమే. కానీ భారతీయ జనతా పార్టీతో ఆ రోజు చంద్రబాబు లేడు, నితీష్ కుమార్ ఈరోజు భారతీయ జనతా పార్టీతో ఉన్నాడు. ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. భారతీయ జనతా పార్టీతో ఉంటే గెలుపు. ఎందుకు గెలుపు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సహకరిస్తుంది కాబట్టి గెలుపు. ఇవాళ ఎస్ఐఆర్ ద్వారా 45 లక్షల ఓట్లు తీసేయడం, ఆ తీసేసిన ఓట్లలో కూడా మొన్న సుప్రీంకోర్టుకి సెప్టెంబర్ 1 నాడు వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొత్తగా ఫామ్ 6 ద్వారా యాడ్ అయిన ఓట్లు ఎన్ని అంటే 16 లక్షల చిల్లర ఓట్లు చెప్పారు. మళ్ళీ ఇవాళ ఫైనల్ రిపోర్ట్ తీసేటప్పటికి 22 లక్షల ఓట్లు ఓటర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు అన్నారు. అంటే సుప్రీంకోర్టుకి మొన్న 1వ తారీఖు ఇచ్చిన రిపోర్ట్కి ఈ నెలాఖరికి ఇచ్చిన రిపోర్ట్కి రెండిట్లో వ్యత్యాసం. ఆ నెలలోనే మళ్ళీ కొత్తగా జాయిన్ అయిన ఓటర్ల లెక్క దాదాపుగా 6 లక్షల మంది అదనంగా కొత్తగా జాయిన్ అయ్యారని ఫామ్ 6 ద్వారా చెప్పడం ద్వారా రకరకాలైన మ్యానిపులేషన్స్, దాని డివిజన్ క్లారిటీ కూడా ఇవ్వని పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంది. సో ఏదైనా సరే వాళ్ళని గెలిపించాలి అని ఇక్కడ ఈసీఐ వాళ్ళకి చేస్తున్న కార్యక్రమాలు. అదేవిధంగా వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం కోల్పోయి లాస్ట్ మినిట్ రిపేరింగ్ ఏది దిద్దుబాటు చర్యలు, డబ్బులు పంచడం కానీ ఇదంతా కానీ. ఇక్కడ మనం చూసుకుంటే ఈ కాంగ్రెస్ అండ్ మహాగఠబంధన్, ఆర్జేడీ వీళ్ళందరూ, సిపిఐ సిపిఎం వీళ్ళంతా కూడా ప్రజల్లో అయితే చాలా తీవ్రమైన వ్యతిరేకత నితీష్ కుమార్ గవర్నమెంట్ మీద. మోరోవర్ చాలా పెద్ద వయసు, కొన్ని సందర్భాల్లో తను జనగణమన మొన్న ఏది
పాడుతూ ఉంటే చప్పట్లు కొట్టే పరిస్థితి, తను అప్పుడప్పుడు తన స్పృహను కూడా కోల్పోతున్న పరిస్థితులు. అటువంటి తరుణంలో నుంచి ఈ నెక్స్ట్ యువకుడు ఉత్సాహవంతుడిగా ఉన్న తేజస్వి యాదవ్ నాయకత్వం. సో ప్రజలు పైగా అతను 1.5 year అంత డిప్యూటీ సీఎంగా ఉన్న టైంలో 5 లక్షల పైగా ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. సో అతని పైన ఒక నమ్మకం అనేది బీహార్ ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయింది. అక్కడ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, మొన్న ఏదో ఇండియా టుడేలోనో దేంట్లో ఒక అనాలిసిస్ చూశాను, కానీ వాళ్ళు దాన్ని చాలా పరిమితం చేసి మాట్లాడాలి అనే ప్రవీణ్ గుప్తా అతను మాట్లాడటం. అతను అంతకుముందు ఈ 400 సీట్లు వస్తాయి వీళ్ళకని తన సంస్థ ద్వారా ఇండియా టుడేలోనే మాట్లాడాడు. తీరా ఓడిపోయిన తర్వాత కంటతడి పెట్టి నా జీవితంలో నేను సర్వే చేయను మాట్లాడిన వ్యక్తి మళ్ళీ మొన్న ఇండియా టుడేలో కూర్చొని అంటే నేరేషన్ బిల్డ్ చేసే ఒక కార్యక్రమంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇవాళ వాళ్ళు జస్ట్ ఎక్కడి వరకు మాట్లాడుతూ ఉన్నారంటే, ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ వీళ్ళకి ముస్లిం యాదవ్ ఓటు వస్తుంది, వాళ్ళిద్దరు కలిపితే ఒక 35%, మిగతా ఓటు బ్యాంక్ లాక్కోవడం కష్టం, తీసుకోవడం కష్టం అని మాట్లాడుతాం. బట్ వేరేస్ వన్స్ కాంగ్రెస్తో పాటు ఆర్జేడీ జాయిన్ అయ్యి వీళ్ళ పనితీరు, పైగా రాజ్యాంగం పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ చూసిన తర్వాత ముస్లిం, యాదవ్, దళిత్ అండ్ ఈబీసీ కూడా, ఈబీసీ ఓటు ఇది వరకు డెఫినెట్గా ఒప్పుకోవాలి, నితీష్ కుమార్తో ట్రావెల్ అయింది. బట్ ఈసారి కాంగ్రెస్ ఒక 10 సూత్రాల కార్యక్రమాన్ని ఒకటి తీసి ఒక మేనిఫెస్టో సపరేట్గా ఈబీసీల కోసం పెట్టి ఈబీసీలకి ఏం చేయబోతాము అనేది కూడా ఒకటి చెప్పిన తర్వాత ఈబీసీలు కూడా ఇవాళ మహాగఠబంధన్కి దగ్గరవుతా ఉన్న తరుణంలో సో వాళ్ళే చెప్తా ఉన్నారు 35% ఓట్ బ్యాంక్ నిక్కచ్చిగా కాంగ్రెస్ ఈ గఠబంధన్ కూటమి వైపు ఉంది అని చెప్తున్నప్పుడు, ఇక దళిత్ ఓటు, తర్వాత మైనారిటీ ఓటు, తర్వాత ఈబీసీ ఓటు ఇవన్నీ యాడ్ అవుతాయి కదా. సో ఏ రకంగా వాళ్ళు గెలిచే అవకాశం ఉంది అన్నప్పుడు కేవలం ఇప్పటి నుంచే నేరేషన్ బిల్డ్ చేసి టఫ్ ఫైట్ కూడా కాదు, నేను అంటాను ఎన్నికలు సజావుగా జరగాల్సిన తీరుగా, జరిపించవలసిన తీరుగా కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా జరిపిస్తే 100కి 100 పాళ్ళు 2/3 మెజారిటీతో అక్కడ మహాగఠబంధన్ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. 20 సంవత్సరాల పరిపాలన చూశారు, ఎన్డీఏ పరిపాలన 10-11 ఏళ్ళ నరేంద్ర మోడీ పరిపాలనతో విసిగెత్తు ఉన్నారు అక్కడ ప్రజలు. సో ఇటువంటి తరుణంలో వాళ్ళు ఇప్పటి నుంచి నేరేషన్ బిల్డ్ చేసుకునేదానికి మీకు వస్తున్న ఈ సర్వేలు మొత్తం కూడా టఫ్ ఫైట్ అనేది తీసుకొచ్చి ఏదో చూసి లాస్ట్ మినిట్లో ఓకే నరేంద్ర మోడీ గారి 2-3 స్పీచ్లతో మొత్తం మారిపోయింది, అద్భుతాలు సృష్టిస్తామని మాట్లాడతారు తప్ప అదర్వైజ్ గ్రౌండ్లో మాత్రం అలా లేదు. మహాగఠబంధన్కే ఫేవర్గా ఉంది. సరే చూద్దాం, అది ఇంకా టైం ఉంది కాబట్టి. ఏంటి ఇప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏమైపోయింది, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఏం జరగట్లేదు, రాజ్యాంగం అసలు లేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఇండియాలో మాట్లాడకుండా విదేశాలకు వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు? ఇప్పుడు ఎందుకు రాజకీయంగా ఏదైనా విమర్శలు చేయొచ్చు, పాలసీలని ఖండించవచ్చు, పాలసీల పరంగా మాట్లాడవచ్చు, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు మాట్లాడచ్చు, ఎందుకు ప్రతిసారి కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక పుస్తకాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ పదే దాని చుట్టూ తిరుగుతున్నారు? రాహుల్ గాంధీ గారు విదేశాల్లో మాట్లాడడం కాదు, భారతదేశంలో ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యం గురించి, అంతరిస్తున్న ప్రజాస్వామిక విలువల గురించి దేశవ్యాప్తంగా తిరిగి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఈ ప్రజలందరికీ చెప్తా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే బీజేపీయే చెప్పింది కదా, మాకు 400 సీట్లు చేస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని వాళ్ళే చెప్పారు కదా. సో అప్పుడు ప్రజాస్వామిక విలువలు వాళ్ళు గౌరవించినట్ట అనేది ఒకటి. తర్వాత మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళి మాట్లాడినప్పుడు ఇన్ ద సెన్స్ మోర్ అంటే మొత్తంగా ఆయన పాలసీ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప దేశాన్ని కించపరిచే రకంగా ఇక్కడ ప్రజాస్వామిక విలువలు తగ్గుతున్నాయి అన్నప్పుడు దేశాన్ని ఏ రకంగా కించపరిచినట్టు. ఇన్ఫ్యాక్ట్ గతంలో మోడీ గారు స్టేట్మెంట్స్ తీసుకుంటే ఆయన ప్రధాని అయిన తర్వాత కూడా బహుశా చైనానో నార్త్ కొరియానో వెళ్ళినప్పుడు మాట్లాడారు, ఇప్పటి వరకు అంటే 2014 తను ప్రధాని అయ్యే నాటి వరకు దేశ ప్రజలు ఈ దేశంలో ఎందుకు పుట్టామా, భారతదేశంలో ఎందుకు పుట్టామా, ఏ పాపం చేశాము కాబట్టి భారతదేశంలో పుట్టాము అని ప్రజలు భావిస్తున్న తరుణంలో నన్ను ఎన్నుకున్నారని మాట్లాడాడు ఆయన. అది దేశాన్ని అవమానించడమా? లేకపోతే అతను ప్రధానమంత్రి కాకముందు అసలు ఈ దేశంలో పరిపాలనే లేదు, ప్రధానమంత్రులు ఎవరు కూడా వేస్ట్, ఇక్కడ ఏమీ లేదని మాట్లాడడం అంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి మొత్తాన్ని కూడా ఈ రకంగా తక్కువ చేసి మాట్లాడడం అది దేశాన్ని అవమానించడమా? లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రకమైన పరిస్థితి ఉంది, దీన్ని మేము ఈ రకంగా సరి చేసుకుంటాం, ఏది ఏమైనప్పటికీ నా దేశం గొప్పదని మాట్లాడడం దేశాన్ని అవమానించడమా? సరే రాహుల్ గాంధీ గారి మాట కూడా పక్కన పెడదాం. రాహుల్ గాంధీ గారు ఇండియాలో మాట్లాడినా ప్రపంచమంతా చూస్తుంది, బయటికి వెళ్ళి మాట్లాడినా ప్రపంచమంతా చూస్తుంది. సరే రాహుల్ గాంధీ గారి మాటను పక్కన పెడితే వివిధ సర్వే సంస్థలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా, ఆ సర్వే సంస్థలు మొత్తం కూడా
భారతదేశ ప్రజాస్వామ్య విలువల గురించి, భారతదేశ ప్రజాస్వామ్య ఇండెక్స్ గురించి వాళ్ళు చేసి ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ ప్రపంచం చూడదా? రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఒకటే చూస్తుందా? రకరకాల సర్వే సంస్థలు, వీడియం అనే సర్వే సంస్థ, తర్వాత ఎకనామిక్స్ అనే సర్వే సంస్థ, రకరకాల సర్వే 5-6 సర్వే సంస్థలు ఒకళ్ళు ఎలక్టరల్ ఆటోక్రసీ అంటే, ఒకళ్ళు ఫ్లాడ్ డెమోక్రసీ అంటే, ఒకడు ఫ్రీ ఫ్రమ్ డౌన్ఫాల్ ఫ్రీ అని రకరకాల క్యాప్షన్స్ తో మన యొక్క ప్రజాస్వామ్య విలువలు పడిపోయినాయి అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఇక రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాని వల్ల కొత్తగా వచ్చే అవమానం ఏముంది? ప్రపంచం గుర్తించింది మీ పరిపాలన వల్ల ఇండియాలో ప్రజాస్వామ్యం పడిపోయింది అని. సో ఇక రాహుల్ గాంధీ గారు ఒకటి మాట్లాడడం వల్ల వచ్చే నష్టం ఏంటి? సో ఏం లేదు, ఇదంతా కూడా ఇదే వాళ్ళ బీజేపీ వరకే ఏదో విపరీతమైన దేశభక్తి ఉన్నట్టు, వాడి వరకే దేశాన్ని ప్రేమిస్తున్నట్టు ఇచ్చే ఒక కలరింగ్, ఒక బిల్డప్ తప్ప దేశాన్ని అయితే ఆ ముసుగులో దేశం ఇప్పుడు ఇదంతా వద్దు సార్. దేశంలో సెక్యులర్ అనే పదం తీసేయాలి, దేశంలో ఏది సోషలిస్ట్ అనే పదం తీసేయాలి ఏది రాజ్యాంగంలో నుంచి, ఈ రకమైన ఆలోచనలు ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు మనం కాశ్మీర్లో తీసుకుందాం, లడాఖ్లో సోనం వాంగ్చుక్ అనే ఆయన అంతకుముందు అద్భుతంగా బీజేపీకి మద్దతు ఇచ్చాడు. ఆ రోజు మంచి ఆయన. ఇప్పుడు తప్పు ఏదో పొరపాటు జరిగింది, పొరపాటు జరగంగానే అక్కడ వెంటనే 4-5 కాల్ చేశారు. అతన్ని తీసుకెళ్ళి చెప్పా పెట్టుకుని ఎక్కడ పెట్టారో తెలియకుండా అరెస్ట్ చేసి లోపల పడేశారు. సో మణిపూర్ అల్లర్లు, ప్రధాని వెళ్ళి దాన్ని సరిచేసే పరిస్థితి లేదు. మొన్న ఏదో గంటన్నర వెళ్ళి వచ్చేసాడు. అట్లాగే ఇక్కడ ఎవరన్నా జర్నలిస్టులు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయటమా, కాల్చి అవతల పడేయటమా? సో ఈ ప్రజాస్వామ్య యొక్క విలువలు ఎక్కడ కాపాడుతూ ఉన్నారు, ఎక్కడ ఉన్నాయి? మిమ్మల్ని ఏ టీవీ ఛానల్ లేదా ఏ వార్తాపత్రిక ధైర్యంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి? ప్రెస్ మీట్కి వచ్చిన ప్రతిపక్ష నాయకుడిని క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాయి తప్ప 11 ఏళ్ళుగా ప్రెస్ మీటే పెట్టని ప్రధానమంత్రి గురించి మాట్లాడే ధైర్యం ఏ వార్తాపత్రిక చేస్తూ ఉంది, ఏ మీడియా ఛానల్ చేస్తూ ఉంది? సో అదన్నీ చూసుకోవాలి కదా. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా బిహేవ్ చేస్తూ ఉంది, ఇప్పుడు సిబిఐ, ఈడీ ఇవన్నీ ఏ రకంగా బిహేవ్ చేస్తూ ఉన్నాయి? సో దాన్ని బట్టి డెఫినెట్గా ప్రపంచం మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ అంచనా వాళ్ళు వేస్తారు. చూద్దాం. మీరు రాహుల్ గాంధీ అవే కామెంట్ చేస్తున్నారు, దానికి బీజేపీ ఇలానే కౌంటర్ ఇస్తుంది. మరి అవన్నీ ఏం జరుగుతాయి కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారిది ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.